రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని జిల్లా క్రీడా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హై జంప్ మ్యాట్, మల్టీ డిజిటల్ ప్యానెల్ యూనిట్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ మీట్ సందర్భంగా అథ్లెటిక్ అసోసియేషన్ కోరిన విధంగా జిల్లాలోని నేషనల్, స్టేట్ మెడలిస్టుల సౌకర్యార్థం ప్రభుత్వ గ్రాంట్ నిధులు 4.95 లక్షలతో హై జంప్ మ్యాట్ ను మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఇక క్రీడాకారులకు ఇప్పటికే యూనిఫామ్స్, షూస్ వంటి కనీస వసతులు కల్పించామని, విద్యాశాఖ అందజేస్తున్న డిజిటల్ ప్యానెల్ యూనిట్లను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఓ దయానంద్ రెడ్డి, గిరిజన సంక్షేమ క్రీడల అధికారి పార్థసారథి, కోచ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. दिवस ఏం చేస్తారమ్మా డైలీ చెప్పండి షెడ్యూల్ ఏమైనా అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పట్టణంలో మనం స్పోర్ట్స్ స్కూల్ సందర్భంగా ఇక్కడ స్టేడియంలో హై జంప్ మ్యాట్ ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం యాక్చువల్గా స్టార్టింగ్లో మన దగ్గర అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి స్టేట్ లెవెల్ అథ్లెటిక్ మీట్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించారు అందరూ సహకారంతో. సో అప్పుడు బేసికల్గా అథ్లెటిక్ అసోసియేషన్ తరఫు నుంచి ఇది మన దగ్గర హై జంప్ మ్యాట్ ఇది ఒక అవసరం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మెడలిస్ట్స్ ఉన్నారు, నేషనల్ మెడల్స్ కానీ తర్వాత స్టేట్ మెడల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వారికి చాలా అవసరం ఉంటాయి. దీంతో మళ్ళీ ఇంకా కూడా మనం హై జంప్ సందర్భంగా అథ్లీట్స్ కూడా తయారు చేయొచ్చు. సో దాని సందర్భంగా మళ్ళీ మనము మన దగ్గర ఉన్న గ్రాంట్ నుంచి మళ్ళీ ఈ హై జంప్ మ్యాట్కి శాంక్షన్ ఇస్తూ మళ్ళీ ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. మనం ఇట్లా కూడా స్పోర్ట్స్ స్కూల్లో ఏవైతే యూనిఫామ్స్ కావచ్చు, లేదు షూస్ కావచ్చు, అటువంటి బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీంతోపాటు మళ్ళీ ఇక్కడ ఏవైతే స్విమ్మింగ్ పూల్ ఉన్నాయో అక్కడ కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఇంకా కూడా ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్లో మరి గీజర్ ఫెసిలిటీ, పెయింటింగ్ ఫెసిలిటీ అవి అన్నీ కూడా శాంక్షన్ ఇస్తూ తప్పకుండా కంప్లీట్ కూడా చేస్తాము. ఇంకా కూడా సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ డివైఎస్ గారు, పార్థ గారు, రాజేష్ గారు ఇంకా వారు కూడా కోరారు దట్ మన దగ్గర ఒకవేళ జూడో మ్యాట్స్ కానీ, తర్వాత ఏవైతే రెస్లింగ్ మ్యాట్స్ ఉన్నాయో, కబడ్డీ మ్యాట్స్ ఉన్నాయో ఇది కూడా చాలా అవసరం. తప్పకుండా అది కూడా సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని, ఎందుకంటే మొన్ననే కొందరు మళ్ళీ అక్కడ చెంచుఘాట్ హై స్కూల్లో కానీ, తర్వాత ఐటీడీలో స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి అక్కడ కూడా వాళ్ళు సహకరించారు కాబట్టి వారితో కూడా సమన్వయం చేసుకొని ఇవి కూడా 1 by 1 తప్పకుండా ఇక్కడ పిల్లలకి తీసుకొని వస్తాము. ఎందుకంటే స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్ జిల్లాకి ఇంకా చాలా ఒక ప్రైడ్ ఉంది. ఈ స్పోర్ట్స్ స్కూల్ మన దగ్గర 3 స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి. 3 స్పోర్ట్స్ స్కూల్ నుంచి మళ్ళీ చాలామంది అక్కడ నేషనల్స్ కానీ, తర్వాత స్టేట్ కానీ అవి అన్నీ కూడా ఆడుతూ మళ్ళీ మెడల్స్ కూడా సాధిస్తున్నారు. ఇది మనం తప్పకుండా ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఈరోజు ఇంకొక మళ్ళీ ఆనరబుల్ సీఎం సార్ కూడా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం లాంచ్ కూడా ఉంది. సో ప్రభుత్వం దృష్టి కూడా స్పోర్ట్స్ పైన చాలా ఉంది కాబట్టి మనకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి తప్పకుండా ఇంకా కూడా కృషి చేస్తాము. దీంతోపాటు ఇక్కడ డైట్ విషయం కూడా పిల్లలు చెప్పారు, అవి కూడా కాంట్రాక్టర్తో మాట్లాడి అవి కూడా తప్పకుండా రెక్టిఫై చేస్తాము. స్పోర్ట్స్ స్కూల్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ అండ్ ముఖ్యంగా డైట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవి కూడా ఫిల్ చేస్తూ స్పోర్ట్స్ స్కూల్ పిల్లలకి అన్ని రంగాల్లో